ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఓ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును ప్రకటించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇటీవలే ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMBతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కూడా తమ అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. నీటిపారుదల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి వారికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. IIT హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహారు ఆదిత్యనాథ్, ఇతర అధికారులు అయితే ఈ యొక్క భేటీలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ యొక్క సమావేశం అయితే కొనసాగింది. ఈ మేరకు APCSకు లేఖలు రాయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ యొక్క పూర్తి నివేదిక తయారు చేయాలి. IIT హైదరాబాద్ సహకారంతో ఈ యొక్క పూర్తి నివేదిక తయారు చేయాలి. ఈ నివేదిక నెల రోజుల్లో సమర్పించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ నిర్మాణం వల్ల భద్రాచలం ముంపు గురవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి వివరాలు ఇది యొక్క నివేదిక తయారు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గోదావరి ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నది పైన బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం ఏపీ ప్రభుత్వం చేపడుతుంది. ఈ యొక్క అంశాన్ని అయితే అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు APCSకు లేఖలు రాయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం. అంతేకాకుండా GRMBతో పాటు కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా లేఖలు రాయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఇటీవలనే ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం అయితే జరిగింది. ఏ విధంగా నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా అధికారులు ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే ప్రభుత్వానికి తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు వల్ల తెలంగాణకు చాలా ముప్పు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి మొత్తం రిపోర్ట్ తయారు నివేదిక తయారు చేయాలి. ఈ నివేదికకు సంబంధించి IIT హైదరాబాద్ సహకారం తీసుకొని నెల రోజుల్లోపు కూడా ఈ యొక్క నివేదిక అందజేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా APCS అదేవిధంగా కేంద్ర జల మంత్రిత్వ శాఖకు GRMB బోర్డు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణంపై అని చెప్పేసి కూడా లేఖలు రాయాలని చెప్పేసి ఒక సమావేశంలో అయితే జరిగింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది పెద్ద చర్చగా మారిందని చెప్పవచ్చు. అటు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు, ఇటు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క టాపిక్ పైన అయితే తీవ్ర చర్చ నడుస్తుంది అనుకోవచ్చు. ప్రియా. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్.